రైస్ మిల్లర్లపై తెలంగాణ సివిల్ సప్లై అధికారులు కొరడా జుడిపించారు. టాప్ 20 డిఫాల్టర్ల జాబితాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అందజేసింది. రైస్ మిల్లర్లు హవాలా రూపంలో డబ్బులు సంపాదించారని ఆరోపణుంది. రైస్ మిల్లర్ల ఆస్తులతో పాటు ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని ఈడీని కోరింది తెలంగాణ ప్రభుత్వం. రైస్ మిల్లర్లపై తెలంగాణ సివిల్ సప్లై అధికారులు కొరడా జుడిపించారు. టాప్ 20 డిఫాల్టర్ల జాబితాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అందజేసింది. రైస్ మిల్లర్లు హవాలా రూపంలో డబ్బులు సంపాదించారని ఆరోపణుంది. రైస్ మిల్లర్ల ఆస్తులతో పాటు ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని ఈడీని కోరింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, అయితే గత కొంతకాలం నుంచి అటు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్న రైస్ మిల్లర్స్ పైన ప్రభుత్వం తీవ్ర చర్యలకు సిద్ధపడింది చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏకంగా రైస్ మిల్లర్స్ టాప్ 20 డిఫాల్టర్స్ అయిన రైస్ మిల్లర్స్ సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టాప్ 20 డిఫాల్టర్స్ అయిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ ఆ మేరకు ఈడీకి ఒక లేఖ రాయడం జరిగింది. ఇట్లా ప్రధానంగా చూసినట్టయితే ఈ రైస్ మిల్లర్స్ టాప్ డిఫాల్టర్స్ ఉండడం కాకుండా వీళ్ళు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి డబ్బులు ఎగ్గొట్టారు. అంతేకాకుండా డబ్బులు మొత్తాన్ని తీసుకొని హవాలా రూపంలో వీళ్ళు డబ్బులు మొత్తం కూడా వివిధ మార్గాలను మళ్లించుకున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకున్నారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, లేకుంటే రైతు కావచ్చు, అవన్నీ ఇవ్వకుండా పూర్తిగా డిఫాల్ట్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నోటీసులు ఇచ్చినా వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టినా వాళ్ళు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో టాప్ డిఫాల్టర్స్ అయిన వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మేరకు ఈడీ చేత విచారణకు అటు చేయించాలని నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఈడీకి ఒక లేఖ రాసింది. దాంట్లో 20 టాప్ డిఫాల్టర్స్ అయిన రైస్ మిల్ సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ హవాలా రూపంలో డబ్బులు సంపాదన కావచ్చు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఈడీని అటు ప్రభుత్వం కోరడం జరిగింది. దాంతో ఫర్దర్ గా ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, దీనిపైన కేసు నమోదు చేస్తుందా లేదో చూడాలి.